బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల గొంతులు కోయలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదలబోనంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. కర్నూలు జిల్లా సంగాల గ్రామంలో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు బి శ్రీరాములు చెప్పడానికి వీలులేని భాషలో వైసీపీ శ్రేణులను ఘర్షణలకు ప్రోత్సహించాడు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలో గత వారం వైసీపీ నేతలు చేసిన దాడిని ముందుండి నడిపించిన విరూపాక్షి శ్రీరాములు బూతు పురాణం వీడియో వైరల్ అయింది. శ్రీరాములు వ్యాఖ్యలతో వైసీపీ బ్యాచ్ రెచ్చిపోయి దళితులు, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇసుకను అక్రమంగా డంప్ చేసిన వ్యవహారంలో వైసీపీ నాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అక్కస్సుతో ఎమ్మెల్యే బి విరూపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములు, కొడుకు చంద్రశేఖర్ 100 మందికి పైగా అనుచరులతో నేమకళ్లు సంఘాల గ్రామాల్లోని టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ మండల కన్వీనర్ కొండ పురుషోత్తంపై కర్రలతో దాడి చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. విరూపాక్షి, శ్రీరాములు నేమకల్లులోని వచ్చిన సమయంలో స్థానిక వైసీపీ శ్రేణులెవ్వరూ వెంట రాలేదు. వారిని రెచ్చగొట్టేందుకు పత్రికల్లో రాయడానికి వీలుగాని పదజాలంతో టీడీపీ నేతలను బూతులతో రెచ్చగొట్టారు. ఈ ఘటనలో విరూపాక్షి, చంద్రశేఖర్, శ్రీరాములు సహా 34 మందిపై చిప్పగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. విరూపాక్షి మరో 15 మందిని గత ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించడంతో కర్నూలు సబ్ జైలుకు తరలించారు. నిన్న 8 మంది నిందితులు ఆలూరు కోర్టులో లొంగిపోగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు.